హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 స్కోర్ని బేస్ చేసుకొని ఏపీ స్టేట్లో ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, దీనికి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు ఎన్టీఆర్ యూహెచ్ఎస్కి క్వాలిఫైడ్ లిస్టు పంపించడం జరిగింది. అయితే మీరందరూ కూడా గమనించాల్సింది, ఇది ర్యాంక్ లిస్ట్ కాదు. కేవలము ఒక ఆర్డర్లో అంటే నంబర్ 1 పొజిషన్ నుండి అంటే హైయెస్ట్ మార్క్ నుండి టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక సీరియల్ ఆర్డర్లో పెట్టి ఇచ్చినటువంటి లిస్ట్ మాత్రమే. కాబట్టి ఆ లిస్ట్ వలన మనకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు అనేది మీరు గ్రహించాలి ఫస్ట్. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క క్వాలిఫైడ్ లిస్ట్ లో ఫస్ట్ పేజ్ లో మనకి కట్ ఆఫ్ పర్సంటైల్, కట్ ఆఫ్ నీట్ స్కోర్ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఈ కట్ ఆఫ్ స్కోరు పర్సంటైల్ చూసుకొని ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్ లో అడ్మిషన్ పొందడానికి కౌన్సిలింగ్స్ లో మీకు ఇష్టమైన స్టేట్ లో ఇష్టమైన కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి రేంజ్ ఏంటి అని మీకు చాలా మందికి డౌట్ రావచ్చు. దీని యొక్క అర్థం ఏంటంటే, ఒకవేళ ఈ 113 కట్ ఆఫ్ ని కొంచెం పెంచాలి అనుకున్నట్లయితే 143 మార్కుల వరకే ఈ కేటగిరీ వాళ్ళకి పెంచాలి అని ముందుగానే ఎన్టీఏ ఫిక్స్ చేసింది. సో కట్ ఆఫ్ అంటే ఓన్లీ ఈ రైట్ సైడ్ మాత్రమే చూసుకోండి. సింపుల్ గా చెప్పాలంటే ఒక్క మార్క్ తగ్గినా సరే కౌన్సిలింగ్ లో మీరు ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. ఈవెన్ ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా మీరు ఒకవేళ 5 కోట్లు కడతామన్నా కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అసలు మీకు అప్లికేషన్ తీసుకోదు కౌన్సిలింగ్ కి. క్లియర్? అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ముందుగానే చెప్తున్నారు. అంటే యూనివర్సిటీ వాళ్ళు కూడా మనకి క్వాలిఫైడ్ లిస్ట్ ని ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో డిస్ప్లే చేసినప్పుడు కూడా ఆ పీడిఎఫ్ లో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది కేవలము క్వాలిఫైడ్ లిస్ట్ మాత్రమే. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా దీన్ని మెరిట్ లిస్ట్ గా గానీ స్టేట్ ర్యాంక్ లిస్ట్ గా గానీ భావించొద్దు అని వీళ్ళు ముందుగానే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా ఒక నోటిఫికేషన్ కానీ ఒక లిస్ట్ కానీ మీకు యూనివర్సిటీ వెబ్సైట్స్ లో డిస్ప్లే అయినప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనేది చదవండి. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి లిస్టు అసలు ఎలా ఉంది అనేది చూద్దాము. వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో ఫస్ట్ కాలం చూసినట్లయితే సీరియల్ నెంబర్ అని ఇచ్చారు. సీరియల్ నెంబర్ అంటే అర్థం ఏంటి? ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో పెట్టుకుంటూ వెళ్ళారు అంతే. ఇది ర్యాంక్ అని చెప్పలేదు కదా, వాళ్ళు స్టేట్ ర్యాంక్ అని మెన్షన్ చేశారా? లేదు కదా. నెక్స్ట్ నీట్ రోల్ నెంబర్. నీట్ రోల్ నెంబర్ అంటే స్టూడెంట్ది. అలాగే నీట్ ర్యాంక్. నీట్ ర్యాంక్ అంటే ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్, అంతేగాని కేటగిరీ ర్యాంక్ కానీ లేదా స్టేట్ ర్యాంక్ అని కానీ ఇవేమీ మీరు చూడొద్దు. దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సింది, బైహార్ట్ చేయాల్సింది కేవలం ఆల్ ఇండియా ర్యాంక్ అని మాత్రమే. మీరు అప్లికేషన్స్ పెట్టేటప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, మీకు రిజర్వేషన్ ఉన్నా సరే మీరు ఆల్ ఇండియా ర్యాంక్నే టైప్ చేయాలి. అంతేగాని మేము రిజర్వేషన్ వాళ్ళం కాబట్టి, మేము బీసీ వాళ్ళమి, మా కేటగిరీలో ర్యాంక్ ఇంత కాబట్టి నేను అది ఎంటర్ చేస్తాను, మా బీసీ కోటాలో సీట్ ఇస్తారని భావించొద్దు. అలాగాని ఎంటర్ చేశారు అంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? నీట్ స్కోరు. నీట్ స్కోర్ అంటే మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని. టాపర్ ఎవరు అంటే 669 మార్కులతో వచ్చినటువంటి స్టూడెంట్ ఆల్ ఇండియా ర్యాంకు 19th ర్యాంక్ కలిగి ఉన్నారు అని అర్థం. అలాగే నెక్స్ట్ స్కోరర్ ఎవరు అంటే 655 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంకు 56 వచ్చింది అని అర్థం. అయితే ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేసి చూస్తే, లాస్ట్ ఇయర్ డేటాను కానీ మీరు కంపేర్ చేసి చూస్తే ఈ 669 నుండి 655 మధ్యలో దాదాపు కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఒక్క మార్క్ మారింది అంటేనే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ మీరు ఆ వేరియేషన్ గమనించవచ్చు. అసలు 69 నుండి 55 మధ్యలో ఎవరూ లేరు. టాప్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి కట్ ఆఫ్ అనేది తగ్గిద్ది అని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే అసలు టోటల్ గా ఎంతమంది మన ఆంధ్రాలో ఉన్నారు అంటే 36,776 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ 36,000 మంది కూడా పార్టిసిపేట్ చేస్తారా కౌన్సిలింగ్ లో? లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు తీసుకున్నట్లయితే దాదాపుగా 48,000 మంది క్వాలిఫై అయ్యారు ఏపీ స్టేట్ లో. కానీ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసింది కేవలము 14,000 మంది మాత్రమే పార్టిసిపేట్ చేశారు. 14,000 మంది పార్టిసిపేట్ చేసినా కూడా కట్ ఆఫ్ చాలా పీక్ వెళ్ళింది. అంటే ఆ క్రింద వాళ్ళకి సీట్స్ వచ్చే అవకాశమే లేదు కాబట్టి చాలా మంది కూడా చేయలేదు. కానీ ఈ సంవత్సరం అలా కాదు. 500కి పైగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఈ సంవత్సరం. బెస్ట్ కాలేజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టేట్ లో అవ్వచ్చు, లేదా ఒకవేళ మీ కేటగిరీని బట్టి ఆల్ ఇండియా కోటాలో కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు బహుశా. ఇక్కడ హైయెస్ట్ రేంజ్ లో అయితేనేమో చాలా తక్కువ మంది మాత్రమే మధ్య మధ్యలో ఉన్నారు. అదే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, అందరికీ కూడా 113 మార్కులే. సో స్కోర్ తగ్గే కొద్దీ కూడా అంటే నంబర్ ఆఫ్ మెంబర్స్
మధ్యలో ఎక్కువ అవుతూ ఉంటారు. ఓకే. ఓవరాల్ గా అసలు ఆ 36,776 మందిని ఏ రేంజ్ ఆఫ్ మార్క్స్ మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనే దానికి జస్ట్ అంటే క్యాలిక్యులేట్ చేశాను. ఎందుకంటే చాలా మంది కూడా అంటే మేడం కొంచెం మాకు హెల్ప్ అవుతుంది, హెల్ప్ చేయండి, ఈ డేటా ఇస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అంటే ఎవరి ఓన్ అనాలిసిస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే చాలా తేడా కనిపిస్తుంది. అంటే 2024కి 2025కి మీరు కంపేర్ చేసి చూస్తే అసలు ఎక్కడ కూడా రెండింటిని కంపేర్ చేయడానికి అవకాశమే లేదు. అంటే టాప్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే పర్టికులర్ గా ఇక్కడ 670 నుండి 715 మధ్య రేంజ్ తీసుకుంటే అసలు ఈ రేంజ్ లో ఈ సంవత్సరం స్టూడెంట్ ఒక్కరు కూడా లేరు. అదే లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఇక్కడ 338 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 338 మంది స్టూడెంట్స్ లో 670 మార్కులు వచ్చినటువంటి లీస్ట్ స్కోరర్ ఎవరు అంటే 13,076 ఆల్ ఇండియా ర్యాంకుతో ఉన్నారు. అసలు ఈ సంవత్సరం ఎవరు లేని చోట ఇక్కడ 338 మంది స్టూడెంట్స్ ఉన్నారు, గుర్తుంచుకోండి. అలాగే 600 నుండి 669 మధ్యలో తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం కేవలం 77 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఈ 77 మందిలో కూడా అంటే 600 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ అంటే లీస్ట్ స్కోరర్ ఎవరైతే ఉన్నారో 600లో కూడా దాదాపుగా ఒక 20 మంది ఉండే ఉంటారు. ఆ 20 మందిలో కూడా లాస్ట్ 600 ఎవరికి వచ్చింది అంటే వాళ్ళ యొక్క ఆల్ ఇండియా ర్యాంకు 1400. అదే ఇక్కడ చూసినట్లయితే 2024లో 2073 మంది ఉన్నారు. ఇక్కడ 77 ఎక్కడ, 2073 ఎక్కడ. అలాగే ఇక్కడ ఈ 2073 మందిలో అంటే 600 వచ్చినటువంటి లీస్ట్ స్కోరర్ ఎవరు అంటే ఆ స్టూడెంట్ యొక్క ఆల్ ఇండియా ర్యాంకు 77,972. అసలు ఇక్కడ 1400, ఇక్కడ చూస్తే 77,000. అర్థమయ్యే ఉంటుంది మీకు ఈ పాటికి అంటే ఎంత వేరియేషన్ ఉంది అనేది. అదే ఇలా మీరు చూసుకుంటూ వెళితే ఈ మధ్యలోకి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ పెద్దగా వేరియేషన్ ఉండదు. అదే ఇక్కడ మీకు స్కోరు తగ్గే కొద్దీ చూస్తే చూడండి ఈ రేంజి ఈ రేంజి ఆల్మోస్ట్ ఒకేలాగా కనిపిస్తున్నాయి. అర్థమైందా? అంటే స్కోర్ తగ్గే కొద్దీ ఆల్మోస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అదే మెయింటైన్ అవుతూ వచ్చింది. అయితే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి అసలు టోటల్గా ఏపీ స్టేట్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్లో 7,012 మంది స్టూడెంట్స్ ఈ సంవత్సరం తక్కువగా ఉన్నారు. అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు తక్కువే, క్వాలిఫై అయిన వాళ్ళు కూడా తక్కువే. అంటే ఇయర్ బై ఇయర్ కొంచెం తగ్గుతున్నారు చెప్పాలి అంటే. ఈవెన్ తెలంగాణలో కూడా అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ నేను ఇస్తూ ఉన్నటువంటి ఈ డేటా ఏంటంటే 2025 ఇప్పుడు మనకి క్వాలిఫైడ్ లిస్టులో ఆల్రెడీ ఆల్ ఇండియా ర్యాంకు నీట్ స్కోర్ ఇచ్చారు. అయితే 2024 అలాట్మెంట్ లిస్టులో రౌండ్ 3 వరకు ఉన్నటువంటి డేటాను మాత్రమే తీసుకొని ఆ రౌండ్ 3 వరకు ఏ ఆల్ ఇండియా ర్యాంక్ వరకు సీట్ వచ్చింది, ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇదే ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కి ఎన్ని మార్క్స్ వస్తే సీటు వచ్చింది, ఇది కంపేర్ చేసి నేను ఈ లిస్టును తయారు చేయడం జరిగింది. ఈ డేటా కేవలము రౌండ్ 3 వరకు మాత్రమే తీసుకున్న డేటా, గుర్తుంచుకోండి. మరి దీని తర్వాత ఎన్ని రౌండ్స్ ఉంటాయి మేడం అని మీరు నన్ను అడుగుతారు. దీని తర్వాత కనీసం ఒక 3 to 4 రౌండ్స్ జరుగుతాయి మట్లా. తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్, తర్వాత స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్, ఆ తర్వాత స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 1, తర్వాత స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ 2, అలా అంటే ఒక 3 to 4 రౌండ్స్ కూడా జరిగినా ఆశ్చర్యపోకర్లేదు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ కి ఖచ్చితంగా ప్రతి కేటగిరీలో కూడా మినిమం 5 మార్కులు అయితే మాత్రం ఖచ్చితంగా తగ్గిద్ది. ఇక్కడ నేను ఏయూకి సపరేట్గా ఇచ్చాను, అలాగే ఎస్వియు కూడా సపరేట్గా ఇచ్చాను. ఇలాగే ఉంటుంది అని ఖచ్చితంగా ఉంటుందని కాదు. ఒకవేళ ఇక్కడ బీసీఏకి 452 కనిపిస్తుంది మనకి. అసలు స్టార్టింగ్ నుండి బీసీఏకి చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, 430కి 420 కూడా సీట్లు వస్తాయి అని భావించాం మనం. కానీ ఇప్పుడు క్వాలిఫైడ్ లిస్టుని దగ్గర పెట్టుకొని లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు ఇట్లా కనిపించింది అంతే. కానీ ఒకవేళ ఈ మార్క్ కంటే పైన బీసీఏ వాళ్ళు అసలు ఎక్కువ మంది లేరనుకోండి, అప్పుడు ఈ కట్ ఆఫ్ 430కి పడిపోవచ్చు కూడా. ఈ కట్ ఆఫ్ని చూసుకొని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలా లేదా అని ఆలోచించే కంటే కూడా అంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ కి తక్కువగా కనీసం ఒక 30-40 మార్కులు తక్కువ చూసుకున్నా కూడా నష్టమే లేదు. మధ్యలో ఏదైనా కాలేజీ కొత్త కాలేజీ యాడ్ అయినా లేదా నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగినా పాత కాలేజెస్లో మీకు ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సరే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మీకు మరలా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఇవ్వరు మధ్యలో. అందుకని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. క్లియర్? అలాగే మేనేజ్మెంట్ కోటా గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. మేనేజ్మెంట్ కోటాలో కూడా
B1 అంటే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అని అర్థం. ఎవరైతే డొమిసైల్ సర్టిఫికెట్ పేరెంట్ ఆర్ స్టూడెంట్ డొమిసైల్ సర్టిఫికెట్ 10 ఇయర్స్ ఉంటుందో వాళ్ళకి B1 కేటగిరీ సీట్స్ ఇస్తారు మేనేజ్మెంట్ కోటాలో. వాళ్ళ యొక్క కట్ ఆఫ్ 402 వరకు రావచ్చు అనుకుంటున్నాము. ఇది లాస్ట్ ఇయర్ డేటా మాత్రమేనండి, రౌండ్ 3 వరకు మాత్రమే. అర్థమైంది కదా. అలాగే B2 అంటే లోకల్ స్టూడెంట్స్. ఈ టర్మినాలజీ చాలా మందికి తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. B2 అంటే లోకల్ స్టూడెంట్స్. వీళ్ళకి 342 వరకు బీ క్యాట్ సీటు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ B1 B2 అంటే బి కేటగిరీ సీట్స్ అని అర్థం. ఓకే. అలాగే సి అంటే ఎన్ఆర్ఏ కేటగిరీ అని అర్థం. వీళ్ళకి 113 మార్కుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లీస్ట్ స్కోరర్ 113 కాబట్టి ఇది పేమెంట్ సీటే కాబట్టి ఇది కొంచెం ఎక్కువ ఫీజు ఉంటుంది కాబట్టి సీట్స్ డెఫినెట్ గా వస్తాయి వీళ్ళకి. ఓకే. అలాగే మైనారిటీ కాలేజ్లో అంటే ముస్లిం మైనారిటీ కాలేజ్లో ఇక్కడ లోకలు నాన్ లోకల్ అని ఉండదు, అందరూ కలిపి కట్ ఆఫ్ వచ్చేసి 344. అలాగే మైనారిటీ కాలేజ్లో ఎన్ఆర్ఏ కేటగిరీకి ఇక్కడ 113 మార్క్స్. అలాగే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్లో అంటే లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారండి, బి కేటగిరీకి 396. అలాగే న్యూ గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ఆర్ఏ కేటగిరీలో 218. అంటే ఇది రౌండ్ 3 వరకు మాత్రమే కాబట్టి మీకు తర్వాత కనీసం ఒక 3 రౌండ్లు డెఫినెట్గా జరుగుతాయి. ఆ 3 రౌండ్లు కానీ కలిపితే బి కేటగిరీలో అయితే 5 మార్కులు వేరియేషన్ కాదండి, సుమారుగా ఒక 20 మార్కులు కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది బి కేటగిరీలో. గుర్తుంచుకోండి, పేమెంట్ కాబట్టి అంత ఈజీ కాదు డబ్బులు కట్టడం అనేది. కాబట్టి మీకు 20 మార్కులు వేరియేషన్ వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. అలాగే ఎస్వి కాలేజెస్ కట్ ఆఫ్ ఇదండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లో ఎన్ఆర్ఐ కేటగిరీకి మాత్రం ఎవరైనా అప్లై చేయొచ్చు. చిన్న అంటే సజెషన్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను అందరికీ కూడా. చాలా మంది కూడా అంటే వాళ్ళకి వచ్చినటువంటి స్కోర్స్ ని చూసుకొని అంటే కౌన్సిలింగ్ అంతా కూడా చూసుకొని మేడం సీట్ రాకపోతే అప్పుడు డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాము అని చెప్తున్నారు. అలా చేయవద్దు దయచేసి. మీరు ఒకవేళ ఎంబీబీఎస్ చదివించాలి అని కానీ భావిస్తే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ కి దగ్గరగా కానీ ఉంటే మీరు వస్తుందో లేదో అనేటువంటి డౌట్ ఉంటే మాత్రం 100% మీ పిల్లల్ని ముందుగానే లాంగ్ టర్మ్ లో జాయిన్ చేయండి. ఆల్రెడీ లాంగ్ టర్మ్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఫస్ట్ ఇయర్ సిలబస్ అయిపోతూ ఉంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ ప్రతి స్టూడెంట్ కూడా టఫ్ గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే సెకండ్ ఇయర్ అయితే రీసెంట్ గా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంటర్మీడియట్ లో కూడా వాళ్ళు దాంతో అప్ టు డేటెడ్ గా ఉంటారు. అదే ఫస్ట్ ఇయర్ సిలబస్ అయితే 1 ఇయర్ గ్యాప్ వస్తుంది కాబట్టి వాళ్ళు మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మళ్ళా ఇప్పుడు లాంగ్ టర్మ్ లో కూడా ఫస్ట్ ఇయర్ ముందు చెప్తారు కాబట్టి లాస్ట్కి వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ ని రివైజ్ చేసేటువంటి టైం కూడా వాళ్ళకి ఉండదు. అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెప్తూ ఉన్నాను, దయచేసి మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే నిర్ణయించుకోండి. ఈ కౌన్సిలింగ్ అంతా కూడా మీకు నవంబర్ డిసెంబర్ అవుతుంది లాస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి. కాబట్టి అప్పటికి మీరు మేలుకొని జాయిన్ చేసేటప్పటికి మరలా నెక్స్ట్ ఎగ్జామ్ 4 months లో వచ్చేసిద్ది. దానివల్ల అసలు నో యూజ్ అండి, ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ ఉండదు అలాంటి స్టూడెంట్స్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోండి. మనకి అతి త్వరలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది, ఆల్మోస్ట్ విదిన్ 1 week లో స్టార్ట్ అయిపోతుంది. అందరూ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. పేమెంట్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కూడా ఆన్లైన్ ఫెసిలిటీని కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా మీరు రెడీగా ఉంటారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మీకు ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఈ క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చినా లేక ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు ఫోన్ కాల్స్ చేయటం దయచేసి తగ్గించండి. అంటే మీకు స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఇది మేడం మాకు ఇలా చెప్పడం అండి దయచేసి తగ్గించండి. అంతేకాదండి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ కౌన్సిలింగ్లో మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీ డౌట్ క్లారిఫై చేసుకోవాలి అంటే లేదా డెసిషన్ తీసుకోవాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితేనే నేను మాట్లాడగలుగుతాను. దయచేసి ఫోన్ కాల్స్ చేసి మీరు మాట్లాడుతూ మీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్తూ అలా టైం కిల్ చేయటం వలన నాకు వీడియోస్ చేసేటువంటి టైం కూడా సపోర్ట్ చేయటం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక వీడియో చేస్తే కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి హెల్ప్ అవుతుంది. అదే ఒక ఫోన్ కాల్ చేస్తే ఒక్క పర్సన్కి అతనికి ఉపయోగపడుతుందో లేదో కూడా మనం చెప్పలేం గ్యారంటీగా. ఊరికే మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు అనవసరంగా. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. సో అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయండి. మీరు కొంచెం మాకు సఫిషియంట్ టైం ఇస్తే మా దగ్గర నుండి ఎక్కువ ఇన్పుట్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కోఆపరేట్ చేయండి. మీకు మీలో ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి, అసలు ఈ కౌన్సిలింగ్ గురించి అవగాహన లేదు అనుకుంటే పెయిడ్ కౌన్సిలింగ్ ఉంది. ఈ పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్కి ఇక్కడ ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్లు మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు.
6303235515. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.